పాత తరానికి ప్రీతిపాత్రుడు, కొత్త తరానికి స్ఫూర్తిదాయకుడు ది గ్రేట్ మెగాస్టార్ చిరంజీవి. ఊరికే అయిపోరు మెగాస్టార్ అనిపించింది. ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాసుల శంకర్ మూవీ వెబ్స్. ఫ్రెండ్స్, 70 ఏళ్ళు సాధారణంగా ఈ వయసుని ముసలితనం అంటారు. కానీ ఆయన్ని, ఆయన స్టెప్స్ని, ఆయన గ్రేస్ని చూస్తే ఆ వయసు కూడా తన వయసు మర్చిపోయి ఆయనతో కలిసి గంతులేస్తుంది. ఆయనే మన బాస్, ది గ్రేట్ మెగాస్టార్ చిరంజీవి గారు. విజయదశమి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారి హీరోగా అనిల్ రావుపూడి గారి డైరెక్షన్లో రాబోతున్న కొత్త చిత్రం మన శంకర వరప్రసాద్ గారి సినిమా నుంచి ఒక సాంగ్ ప్రోమో అయితే రిలీజ్ చేశారు. ఆ ప్రోమోలో ఆయన లుక్స్ ఉన్నది ఫ్రెండ్స్, సూపర్ అంటే సూపర్. బ్లూ సూట్ వేసుకొని, లోపల వైట్ టీ షర్టు, వైట్ షూస్ వేసుకొని, అండ్ గ్లాస్ పెట్టుకొని ఎంత యంగ్గా, ఎంత ఎనర్జెటిక్గా కనిపిస్తున్నాడంటే ఆయనకి 70 ఇయర్స్ అంటే ఎవరు యాక్సెప్ట్ చేయరు, సగం వయసు తీసేయచ్చు, అంత యంగ్ అండ్ ఎనర్జెటిక్గా ఉన్నాడు. అండ్ ఆయన నయనతార గారి కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది, చూడ ముచ్చటగా ఉంది. అండ్ ఆ సాంగ్లో ఆయన ఒక చిన్న స్టెప్ అయితే వేసాడు. ఆ సాంగ్ ప్రోమోలో అలా కర్చీపులో తుడుచుకుంటూ పైకి ఇలా విసిరేస్తూ మళ్ళా పట్టుకొని తుడుచుకుంటూ విసిరేసాడు. నిజంగా ఆ గ్రేస్, ఆ స్టెప్స్ చూస్తే ఊరికే అయిపోరు మెగాస్టార్ అనిపించింది. 70 ఏళ్ళ వయసులో ఆ స్టైల్ ఏంటి, స్ట్రెంగ్త్ ఏంటి, ఆ ఎనర్జీ ఏంటి, ఆ స్టెప్స్ ఏంటి, ఆ గ్రేస్ ఏంటి. అందుకే మెగాస్టార్ చిరంజీవి గారు ఎప్పటికీ పాత తరానికి ప్రీతిపాత్రుడు, కొత్త తరానికి స్ఫూర్తిదాయకుడు ది గ్రేట్ మెగాస్టార్ చిరంజీవి. హ్యాట్స్ ఆఫ్. ఇకపోతే ఈ పాట ఎలా ఉంది అంటే మంచి మెలోడీతో, మంచి లిరిక్స్తో చాలా 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 బాగుంది. లైక్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకటేష్ గారి పాట ఉంది కదా, గోదావరి గట్టు మీద రామచిలకవే, ఆ పాటలాగా అనిపించింది. మీసాల పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల, ఈ టైప్లో సాంగ్ ప్రోమో చూపించారు. నిజంగా సాంగ్ అయితే మంచి మెలోడీతో, మంచి లిరిక్తో చాలా 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 బాగుంది. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ఫుల్ సాంగ్. ఇకపోతే ఈ సినిమా మనకి సంక్రాంతికి రిలీజ్ అవబోతుంది. అందుకే కింద క్యాప్షన్ కూడా పెట్టారు కదా, మన వరప్రసాద్ గారు పండక్క రాబోతున్నారు అనేసి. అలా సంక్రాంతికి రాబోతుంది. అంటే సంక్రాంతికి మన మెగాస్టార్ చిరంజీవి గారికి పోటీగా మన రెబల్ స్టార్ ప్రభాస్ గారు రాజా సాబ్తో రాబోతున్నారు. సంక్రాంతికి వీళ్ళిద్దరి మధ్య కాంపిటీషన్ జరగబోతుంది. అయితే వీళ్ళిద్దరి కాంబినేషన్లో కూడా ఒక సినిమా రాబోతుంది, అదే స్పిరిట్ సినిమా. స్పిరిట్ సినిమాలో మన ప్రభాస్ గారికి తండ్రిగా మెగాస్టార్ చిరంజీవి గారు నటించబోతున్నారని గట్టిగా టాక్ అయితే వినిపిస్తుంది. అది నిజమయ్యి ఆ సినిమా కానీ రిలీజ్ అయితే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీ అవుతుంది. మరి చూద్దాం, ఈ పండుగకి 2026లో ఈ 2 సినిమాలు రిలీజ్ అవబోతున్నాయి. ఈ 2 సినిమాల్లో ఏది హిట్ అవుతుంది, ఏది యావరేజ్గా నిలుస్తుంది, లేదంటే 2 సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యి రికార్డులు సృష్టిస్తాయేమో చూడాలి. అలా రికార్డులు సృష్టించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. కానీ మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.